చాలా సంవత్సరాల క్రితం దేవుని ప్రవక్త అయిన యోనా అనే మనిషి ఉండేవాడు. ఒకరోజు దేవుడు యోనాతో మాట్లాడాడు. యోనా, నీవు నినెవే పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజలకు చెడు పనులు ఆపమని చెప్పు. కాని యోనాకు అది నచ్చలేదు. నినవే ప్రజలు దుర్మార్గులు, వారు దేవుని కరుణకు అర్హులు కాదుని అతనికి అనిపించింది. అందుకే దేవుని ఆజ్ఞను పాటించకుండా యోనా పారిపోవాలని నిర్ణయించాడు. తన వస్తువులు సర్దుకొని దేవుని నుండి దూరంగా ఉండటానికి తర్షీషు వైపు వెళ్లే ఓడలో ఎక్కాడు. క్రైస్ట్ కనెక్ట్ ఛానల్ తరపున మీ అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? మేము మీతో కలిసి దేవుని పరిశుద్ధ బైబిల్ కథలు పంచుకోవడానికి వచ్చాము. మీరు సిద్ధమా? ఈ కథలు విశ్వాసాన్ని ఇస్తాయి. ఈ కథలు మనల్ని డేవిడ్ లాగా శక్తివంతులను చేస్తాయి. సరే, మనం యోనా కథలోకి వెళ్దాం. కాని నిజంగా ఎవరైనా దేవుని నుండి పారిపోవగలరా? ఓడ సముద్ర మధ్యలోకి చేరినప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రబలమైన తుఫాను వచ్చేసింది. గాలి అరుస్తోంది, అలలు ఉగ్రరూపం దాల్చాయి. నావికులు భయంతో వణికిపోయారు. వారు తమ తమ దేవుళ్లను పిలుస్తూ సరుకును సముద్రంలోకి విసరసాగారు. కాని ప్రయోజనం లేకపోయింది. ఇంకోవైపు యోనా ఓడ కింద నిద్రపోతున్నాడు. అప్పుడు కెప్టెన్ డెక్లో నిద్రిస్తున్న యోనాను కనుగొన్నాడు. యోనా, నిద్రలేగు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నిద్రపోతున్నావు? నావికులు ఎంత ప్రయత్నం చేసినా ఓడను ఆపలేకపోయారు. యోనాకు కారణం తెలుసు. అతను మృదువుగా చెప్పాడు, నిస్సహాయంగా పశ్చాత్తాపంతో. దీనికి కారణం నేనే. దేవుని నుంచి పారిపోయాను. నన్ను సముద్రంలో వేయింది. తుఫాను ఆగిపోతుంది. చివరికి వారు దేవునికి ప్రార్థించి అతన్ని సముద్రంలోకి విసిరేశారు. ఒక్కసారిగా గాలి సముద్రం నిమ్మలించింది. నావికులు ఆశ్చర్యపోయారు. ఒక గొప్ప చేప వచ్చి యోనాను మింగేసింది. చేప పొట్టలో చీకటిలో యోనా 3 రోజులు 3 రాత్రులు ఒంటరిగా కూర్చున్నాడు. అక్కడ అతను ప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనకు యోనాకు ఇచ్చినట్టే 2వ అవకాశం ఇస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి. మరిన్ని కథల కోసం బెల్ నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.